హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ దీవెన. ఈరోజు మీకు నేను మన ఇంట్లో టూత్ బ్రష్లు ఉంటాయి కదా, అవి వాడేసిన తర్వాత కానీ ఏదైనా పనికిరాని పని ఉంటే ఎలా యూజ్ చేసుకుందామో చెప్పబోతున్నాను. సో నేనైతే ఇలాగా మల్టీపర్పస్ కోసం యూజ్ చేస్తుంటాను. సో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తాను. సో మొదటిగా అయితే ఎవరైనా దువ్వెనని క్లీన్ చేసుకోవడం వాడతారు కదా. సో టిప్ నెంబర్ 1 అయితే దువ్వెనని క్లీన్ చేసుకోవచ్చండి. సో ఇలాగ నేను ట్రై చేశాను. యాక్చువల్లీ సింగిల్ హ్యాండ్ వీడియో కదా, సో క్లీన్గా చేయలేదు, బట్ ఇలా వాడుకోవచ్చు అని చెప్తున్నాను. సో రెండో యూజ్ వచ్చేసి మిక్సీ జార్లు ఉంటాయి కదా మనకి. సో రెగ్యులర్గా చేస్తుంటాము, బట్ అప్పుడప్పుడు కూడా మళ్ళీ వారానికి ఒకసారి ఇలాగా బ్రష్ తీసేసుకొని, మీ దగ్గర పనికిరాని బ్రష్ ఉంటుంది అది తీసేసుకొని ఇట్లాగా జార్ వెనక వైపు మనం యాక్చువల్గా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తుంటాము, అయినా కూడా అప్పుడప్పుడు వదలవు కదా, అలాంటప్పుడు ఇలాగా మిక్సీ జార్ ప్యాక్ చేసి క్లీన్ చేసుకోవడానికి కూడా నేను వాడుతుంటాను. సో ఇలా మొత్తం క్లీన్గా అవుతుందండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో మూడో టిప్ వచ్చేసి, చాలామందికి ఇప్పుడు మనకి అందరికీ కిచెన్లో మాడ్యులర్ కిచెన్స్ ఉన్నాయి కదా, అవి జనరల్గా కొంతమందికి డిటాచ్ చేసుకోవచ్చు, అంటే బయటకు తీసేయచ్చు. కానీ నాకైతే రావట్లేదు, అందుకే నేను ఏం చేస్తానంటే డ్రా మొత్తం ఇలాగ బయటికి లాగేసి ఇలాగ టూత్ బ్రష్ని తీసుకొని వెనక సైడ్, అంటే మనం పళ్ళాలు ప్లేట్లు గ్లాసులు పెట్టుకుని ఉంటుంది కదా, అది ముందుకు లాగేసి ఇలాగా మొత్తం ఇలా లాగేసి కింద డస్ట్ పడుతుంది వారానికి ఒకసారి ఇలాగా టూత్ బ్రష్ని యూజ్ చేసి పోతుంది నీట్గా. అలా చేసిన తర్వాత ఏదైనా లిక్విడ్ పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ముందుగా అయితే డస్ట్ మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి క్లీన్ అవుతుంది. దాని తర్వాత ఏదైనా సోపు లిక్విడ్ వాష్ ఏదైనా ఉంటే అది క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. టిప్ నెంబర్ 3 అండి. సో మనకి వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా ఇప్పుడు అందరికీ. సో నేను ఎప్పుడు చెప్తున్నా, రెగ్యులర్గా వాషింగ్ మిషన్ క్లీనింగ్గా చూపిస్తాను కదా. సో ఇలాగా అబ్జార్బర్ ఉంటుంది కదా, డస్ట్ అబ్జార్బర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూపించాను ఒకటి. ఫోర్త్ టిప్ వచ్చేసి, దీంట్లోనే మనకు వాషింగ్ మిషన్లో ఎడ్జెస్ అవన్నీ ఉంటాయి కదా, పైనుంచి బట్టలు వేస్తుంటాము, సర్ఫ్ వేస్తుంటాము, ఏదో ఒకటి లిక్విడ్ వేస్తుంటాము. సో సైడ్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. సో వాషింగ్ మిషన్ 2 టైప్స్గా క్లీన్ చేసుకోవచ్చు బ్రష్ తోటి. సో ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మట్టి మొత్తం వదులుతుంది కదా, అప్పుడు వెట్ క్లాత్ తీసుకుని తడి క్లాత్ ఏదైనా బట్ట తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఇంకోటి, వాషింగ్ మిషన్కి 3వ రకంగా ఎలా అంటే, మనం ఈ అబ్జార్బర్ ఉంటుంది కదా, డస్ట్ అబ్జార్బర్, దానికి బ్రష్ చేసేసుకొని బయట సైడ్ ఇలాగ ఉందనేసాను. తర్వాత లోపల చూసారా ఇట్లా ఓపెన్ చేసానికి ఉంటుంది కదా, అది కూడా యాక్చువల్గా తీసేస్తే లోపల చాలా డస్ట్ ఉంటుంది. నేను 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. అలాగ తీసేసి లోపల జల్లలాగా ఉంటుంది, దానిపైన మొత్తం ఇలా అన్నాను. ఇవి నా బ్లూ కూడా ఉంది కదా, ఆ బ్లూ కలర్ ప్యానెల్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా 5th టిప్ ఆర్ 6th టిప్ వచ్చేసి, మనకి కుర్చీలు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ కుర్చీలకి మనం క్లాత్ పెట్టి తీసుకుంటాము. సమ్ టైమ్స్ కార్నర్స్లో ఒక్కోసారి బ్లాక్ అయి ఉంటుంది కదా, సో అలాంటి వాటిని క్లీన్ చేయలేము. సో నా దగ్గర చాలా బ్రష్లు ఇలా పెట్టేస్తుంటాను మేము వాడుకున్న తర్వాత. సో ఇది పెట్టి క్లాత్ పెట్టి ఇచ్చాక కూడా కొన్ని కార్నర్స్లో పోవు కదా, అలాంటప్పుడు ఇది పెట్టి మనము క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక టిప్ అండి. సో ఇలాగ కుర్చీలు, సోఫాలు, టీపాయిలు క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ 8 వచ్చేసి, ఇప్పుడు మనకి విండోస్ కొంతమందికి స్క్రోలింగ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సో వాటికి ఇలాగ ఈవెన్ డోర్స్కైనా మెష్ డోర్స్కైనా కింద ఇలాగ ఉంటుంది కదండి, మనం స్క్రోలింగ్ పెట్టుకున్నప్పుడు రైలింగ్స్ లాంటి వాటిల్లో ఇలాగ బ్రష్ పెట్టేసి మొత్తం ఇలాగ వెనక్కి ముందుకి 4-5 టైమ్స్ అంటే మొత్తం ఇలాగ బ్రష్ తోటి వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్లేసెస్లో కూడా మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఏ ప్లేస్లో అయినా మన చేతులు ఎక్కడికైతే వెళ్ళవు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందో, క్లాత్ వెళ్ళదు అనుకున్న ప్లేస్లోకి ఇలా బ్రష్ పెట్టేసి యూస్ చేసేసిన బ్రష్లు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇవే టూత్ బ్రష్లు ఇలా వాడుకోవచ్చు. ఈవెన్ గ్రిల్స్ ఉంటాయి కదా, సో గ్రిల్స్కి బ్లాక్ కలర్ వాటికి కానీ బ్రౌన్ కలర్ వాటికి ఏదైనా వైట్ అయినా సరే ఉంటే హార్డ్గా ఉంటుంది కదా మట్టి పడితే, సో ఎవ్రీ వీక్ ఒకసారి ఇలాగా మొత్తము డస్ట్ మొత్తం ఇలాగా తీసేసుకోవచ్చు. సో నేను ఇలా యూస్ చేస్తాను.
సో అలాగే ఇంకోటి ఇస్తుంది. వాష్ బేసిన్ దగ్గర మంచి సైడ్కి కొన్ని ఇలాగా హ్యాండ్ వాష్ చేసే చిన్న సోపు లేకపోతే టూత్ పేస్ట్ పెట్టుకోవడానికి ఇలాగ ట్రేలు ఇస్తారు కదా, కార్నర్స్లో పెట్టుకుంటాము. ఇది యాక్చువల్గా మన పాతది, అది తీయించేద్దాం అనుకున్నాము. సో అయినా కూడా అంతవరకు ఉన్నదాన్ని క్లీన్ చేసుకోవాలి కదా అని చెప్పి నేను ఇలాగ వీక్లీ వన్స్ పెట్టుకుంటాను. సో ఇది మేము ఊళ్ళో వచ్చేసరికి ఒక చాలా ఊరు వెళ్ళాము మన నుంచి. సో అప్పుడు కూడా డస్ట్ పట్టేసింది మొత్తము. యాక్చువల్గా మేము ఇంట్లో జాయిన్ అయినప్పుడుదండి అందుకని చాలా బాగా ఇలా ఉండిపోయింది. సో అక్కడ కొద్దిగా ఏదైనా డిటర్జెంట్ కానీ లిక్విడ్ వేసేసి నానిన తర్వాత బ్రష్ పెట్టేసి మొత్తం ఇలాగంటే మన ఫింగర్స్కి దూరం కదా, దూరిన చర్మం వేసేస్తుంది. అందుకని అలాంటి ప్లేస్లో క్లీన్ చేసుకుని వాడుకోవచ్చు. మళ్ళీ ఇంకో ప్లేస్ అనేది మన కిందకి అవుట్లెట్ ఇన్లెట్ పైప్స్ ఉంటాయి కదా షింక్ నుంచి కిందికి. సో ఆ పైప్స్ కూడా డస్ట్ పట్టి తడి మీద పడేసి నీళ్లు పడి అంతా అంటుకుపోయి ఉంటాయి కదా. సో అలాంటి స్టిక్ అయిన వాటిని కూడా మనం ఇలాగ బ్రష్ పెట్టేసి అంటే మొత్తం చాలా నీట్గా వచ్చిన తర్వాత ఒక క్లాత్ పెట్టి కానీ క్లీన్ చేసుకోవచ్చు. సో చేతికి ఏమి అవ్వదు అనుకుంటే మనం చేతితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలాగ నేను చాలా ప్లేసెస్లో బ్రషెస్ యూజ్ చేస్తానండి. ఒక టైం వాడిన తర్వాత పడేయచ్చు, బాగాలేకపోతే వాడలేం కదా. సో వీడియో నచ్చితే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.